పొగడచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో విలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించినన్ ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితిన్. మనుషేచ్ఛలన్నీయు స్థిరమగుచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకొన్న పాత్రయంచు పరుగెత్తి నన్ను పట్టితి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదం నే పట్టితిన్. ప్రభువునందు అత్యంత ప్రియులారా, మోక్ష మార్గం టీవీ ప్రేక్షకులంటి వారికి అందరికీ కూడా అంత్యోక మినిస్ట్రీస్ వారి తరపున మీకు అందరికీ మా ఆహ్వానం తెలియజేస్తున్నామండి. మరి మీరు పెన్ను అలాగే నోట్సు అలాగే బైబిల్ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి ఇక పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడం వల్ల మనకి ఎంతో ఆశీర్వాదం ఉంది. దేవుని మాట జీవితాలను మార్చగల శక్తి దేవుని వాక్కుకుందండి. నిత్యత్వములో చేర్చగల శక్తి దేవుని వాక్కుకుంది. కాబట్టి మన సమయాన్ని కేటాయించి దేవుని మాటని వినడం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ దేవుని భయం అన్న మాట గురించి మనం నేర్చుకుందాం. దేవునికి భయపడే మనుషులకు ఉండే లక్షణాలు ఈరోజు ఈ యొక్క అంశాన్ని మీతో క్లుప్తంగా పంచుకొని కోరుతున్నాను. ముఖ్యంగా మనుషుడు కొన్ని సంగతులకు భయపడుతుంటాడు. తుఫానికి భయపడే కొందరైతే, పావును చూస్తే భయపడే మరికొందరు, పరిస్థితికి భయపడే మరికొందరు, రోగుల్ని వైద్యశాలను చూస్తే మరికొందరికి భయం కలుగుతుంది. అలాగే మనుషులకి భయపడుతుంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చూస్తుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉందండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. ప్రియుల మనుషులకి ఈనాడు మన భారతదేశంలో చాలా భక్తి ఎక్కువ, కానీ భయం తక్కువ. కానీ క్రైస్తవుడిగా, దేవుని అంగీకరించిన బిడ్డగా, దేవుని యొక్క శక్తిని ఎరిగిన బిడ్డగా దేవుని భయం మన జీవితంలో చాలా చాలా అవసరం అండి. దేవునికి భయపడినప్పుడే దేవునికి ఆశీర్వాదం మన జీవితంలో సమృద్ధిగా మనం చూడగలం. సాధారణంగా మనుషులకి పరిస్థితులకు భయపడుతుంటాం. అంచేత పరిశుద్ధాత్మ ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకూడి. మనుషుడు ఆత్మను చంపలేడు, కేవలం
మనిషి యొక్క ప్రాణాన్ని తీయగలంతే. కాబట్టి మనిషికి కాదు మనం భయపడవలసింది, నరమాత్రుడు కాదు భయపడవలసింది, సృష్టించిన సృష్టికర్త అయిన ఆ యొక్క సర్వశక్తి గల ప్రభుల వారికే మనం భయపడాలి. ఆయన దేహమును తర్వాత ఆత్మను నరకములో నశింపజేయగల శక్తి గలవాడు. ఆయనకి మనం భయపడాలి ప్రియులరా. ఆయనకి భయపడితే ప్రియుల సురక్షితంగా ఉండగా మన జీవితంలో. దేవునికి భయపడితే మొదటి లక్షణం మనం చూస్తుంటే, యోనా అనబడే మనుషుడు దేవునికి భయపడి దేవుని కృప కొరకు ప్రాకులాడినట్టుగా చూస్తున్నాం. యోనా గ్రంథం 1:9-12 మనకి ఈ విధంగా ఉంది. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండి దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను. యోనా ఎంత రిపెంట్ అయ్యాడో ఆలోచించండి. ముందుగా తిరుగుబాటు చేశాడు, మనుషులకు భయపడ్డాడు. నినివే కలవాల్సిన యోనా తర్కీష్ వెళ్ళిన యోనా ఇప్పుడు అంటున్నాడు ఆ యొక్క మనుషులతోటి, వాడలో ఉన్న మనుషులతోటి, నేను హెబ్రీయుడను, తర్వాత సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ప్రియులరా, ఇప్పుడు తన పాత జీవితాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటూ, దేవునితో తనకున్న అనుబంధాన్ని, దేవునితో తనకున్న అటాచ్మెంట్ అంతా జ్ఞాపకం చేసుకుంటూ, నేను దేవునికి భయపడే వ్యక్తిని అంటూ 10వ వచనం అంటాడు. తన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. చూడండి, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. ప్రియులరా, వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయం కలిగింది. యోనాకి భయం కలిగింది, ఆ యొక్క వాడలో ఉన్న వారికి ఈ మాట విన్న తర్వాత వారికి భయం కలిగింది. ఇంకా అంటున్నారు వాళ్ళు, అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీద రాకుండా నెమ్మడించినట్లు మేము నీకేమి చేయవలని అతను అడుగుగా. ప్రియులరా, మరి ఏం చేయమంటావు? ఓ పక్కన తుఫాను పెరిగిపోతుంది, ఓ పక్కన సముద్రం పొంగుతుంది, వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటావు అని చెప్పని మనుషులు అడుగుతున్నారు. నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చానని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మడించనని వారితో చెప్పాను. మరి తుఫాను ఏ విధంగా కూడా ఎక్కడా కూడా లొంగట్లేదు. ఆ సముద్రం యొక్క పొంగు అధికమైపోయింది. అప్పుడు నన్ను బట్టి మీకు అందరికీ ఉపద్రవం వచ్చింది, నేను దేవుని మీద తిరుగుబాటు చేశానని అతను పశ్చాత్తాపడి దేవునికి భయపడి యోనా తిరిగి మళ్ళా తన యొక్క జీవితాన్ని పునరుద్ధరణ చేసుకుని దేవుని వైపు మళ్ళీ తన పాపాన్ని ఒప్పుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. పశ్చాత్తాపడుతూ దేవుని కృప కొరకు ఇతడు ప్రాకులాడుతున్నాడు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆయన సుంకరి అతని పేరు. అతడు ఆకాశం వైపు కనులెత్తట కానీ ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించి. అక్కడ కూడా ఆ యొక్క సుంకరి దేవుని యొక్క కృప కొరకు ప్రాకులాటగా చూస్తున్నాం. పరిసేడి మాత్రం దేవుని కృప కొరకు అతను ప్రాకులాడలేదు, అంచేత అతను కొట్టివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ సమయంలో దేవునికి భయపడేవాడు దేవుని కృప కొరకు ప్రాకులాడతాడండి. రెండవది మనం చూస్తుంటే ఆదికాండము గ్రంథం 42వ అధ్యాయం 18-20 వచనాలు మనకు కనపడుతుంది మరొక సంఘటన. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. యాకోబు యొక్క 11వ కుమారుడు యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని అనగా ఎందుకు ఈ విషయాన్ని అక్కడ అన్నగారులతో వ్యక్తం చేస్తున్నానంటే, యథార్థ పరుడు నేను, దేవునికి భయపడిన యథార్థంగా బ్రతుకుతాను, దేవునికి భయపడే లంచాలు తీసుకోను, నేను దేవునికి భయపడి అక్రమ సంబంధానికి దూరంగా ఉంటాను, దేవునికి భయపడి చెడు అలవాట్లని దూరంగా ఉంటాను అనే చెప్పగల సాక్ష్యం మన జీవితంలో ఎంతైనా అవసరం. భయము నుండి పాపము చేయకుడి. ప్రియుల ఈ యొక్క యోసేపు అనే మనుషుడు నేను దేవునికి భయపడేవాడిని, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి, మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడను, మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవడి. ప్రియులరా, నేను ఇంకా అంటాడు, మీ తమ్ముని నా యొద్ద తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. వారట్లు చేశారు. దేవునికి భయపడే యోసేపు యథార్థవంతుడిగా అతను జీవించినట్టు చూస్తున్నాం. పాపంతో రాజీ లేని బ్రతకండి. పాపం చేసే సందర్భాలు చాలాసార్లు వచ్చినాయి. పోతీఫర్ యొక్క భార్య ద్వారా చాలాసార్లు శోధించింది. దేవునికి భయపడే మనుషుడు పాపాన్ని ఎదిరించిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, యథార్థవంతుడిగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మాటలో కూడా ఎక్కడ తప్పినవాడు కాదు, ఎవరిని దూషించిన వాడు కాదు, దేవుని కూడా దూషించిన, గోతులో పడినప్పుడు దేవుని స్తుతించిన వాడిగా, చెరసాల్లో ఉన్నప్పుడు చేయని నేరం అతని మీద మోపబడి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని మహిమపరిచిన వాడిగా చూస్తున్న. పానదాయకుడితోటి
అలాగే భక్ష్యకారులతోటి ఆ యొక్క దర్శనాల యొక్క అర్థాలు చెప్పిన వ్యక్తిగా చూస్తాం. దేవుని మరి యథార్థతని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే యథార్థంగా బ్రతికితే పదార్థం దొరకదు అన్న రీతిలో మనుషులు జీవిస్తున్నారండి. అది ఏమాత్రం మంచిది కాదని మరొకసారి మీకు వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. యథార్థంగా బ్రతికే వారికి వారి గుడారాలు వర్ధిల్లుతాయని దేవుని వాక్యం చెప్తుంది. యథార్థం ఎప్పుడు వస్తుందంటే దేవునికి భయపడినప్పుడు మనకి యథార్థం వస్తుంది. ఒక పని స్థలంలో మనం యథార్థంగా పని చేస్తున్నాం, ఒక లంచాన్ని అసహించుకుంటున్నాం అంటే దేవునికి భయపడటం ద్వారా మాత్రం ఇది సాధ్యం ప్రియులారా. కాబట్టి దేవునికి భయపడేవాడు యోసేపు ఏం చేస్తున్నాడంటే యథార్థంగా బ్రతికిన వాడిగా మనం చూస్తున్నాం. అలాగే మూడవది దేవునికి భయపడే మూడో మనుషుడు మనకు కనపడతాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12-13 వచనాలు కనపడుతుందండి. మొదటి రాజులు 18, 12, 13 వచనాల్లో కనపడుతుంది. ఇక్కడ ఎవరంటే ఓబద్యా అనబడే ఒక సేవకుని గురించి మనం చూస్తాం. ప్రియులుగా ఆహాబు యొక్క సంస్థానంలో ఓబద్యా పనిచేస్తున్నాడండి. ఈ ఓబద్యా మరి అతని అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 12 వచనం 18, 12 మొదటి రాజులు 18, 12లో అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుకు పోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేను. అలాగు నాజ్యవద్దు. నీ దాసునని నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఓబద్యా అనబడే మనుషుడు ఆహాబు సంస్థలో పనిచేస్తూ అయ్యా ఏలియా గారు నువ్వు ఒక మాట అప్పుడు చెబుతావు, చెప్పిన తర్వాత యెహోవా ఆత్మ నేను మరొక చోట తీసుకెళ్ళిపోతుంది, నేను పలానా ప్రదేశంలో నువ్వు ఉన్నావని చెబితే నువ్వు అక్కడ ఉండవు కదా అని చెబుతూ నేను బాల్యము నుండి చిన్నప్పటి నుంచి కూడా ఎవరింది భయభక్తులు ఉన్నాడండి? యెహోవా ఇందు భయభక్తులు కనబడి. చాలామంది అండి జీవితాల్లో సండే స్కూల్ పరిచయంలో ఉన్నప్పుడు సండే స్కూల్ పోయినప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉంటారు, యథార్థంగా బ్రతకడం చూస్తారు. కాస్త యవన దశ వచ్చాక కొద్దిగా భయంలో తగ్గిపోతుంది, భయం తగ్గుతుంది. ఇంకా మరి ఒక జీవితంలో స్థిరపడ్డాక, వివాహమేక జీవితంలో స్థిరపడ్డాక ఇంకా భయం విడివి వెచ్చలు పెడతానికి అలవాటు పడతారండి. అది శాపాన్ని కోరి తెచ్చుకోవడం తప్ప మరొకటి కాదు ప్రియులారా. ప్రారంభంలో ఏ విధమైన దేవుని భయాన్ని కలిగి ఉన్నామో, మారు మనసు పొందినప్పుడు, రక్షణ అనుభవం పొందినప్పుడు ఏ విధమైన భయాన్ని కలిగి ఉన్నామో, జీవితకాలము కంఠంలో ప్రాణంతకాలం దేవుని భయం కలిగి మనం జీవించబద్దులమై ఉన్నాం. భయం పొందేవాడు క్రియలు లేని విశ్వాసం మృతం అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో. అలాగే దేవుని భయభక్తులు కలిగిన వాడు కొన్ని క్రియలు చేశాడు. ఈయన ఏంటి క్రియలు చూడండి ఒకసారి. బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి నిలిపిన వాడను. 13వ వచనం చదువుకుందాం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేర్చుండగా నేను చేసినది నా ఏలిన వాడమైన నీకు వినబడింది కదా. నేను యెహోవా ప్రవక్తలు 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానం నుంచి వారిని పోషించి తిని. యెజెబెలు ప్రవక్తలను హతం చేసేస్తుందండి. యెజెబెలు మంచి సాతానిక ఆత్మతో నింపబడింది. ఆమె యెజెబెలు సాతాను చేత నింపబడి ఆమె ఏమేం చేస్తుంది? దేవుని ప్రవక్తను చంపడం సైతం ఆమె వెనక్కి తీయట్లేదు. ఆ సమయంలో అటువంటి ప్రతికూల పరిస్థితులు చట్టాలు ఉన్న సమయంలో 100 మంది సేవకుల్ని, దేవుని పక్షాన్ని పనిచేసే సేవకుల్ని ఒక గుహలో 50 మందిని, ఒక గుహలో 50 మందిని, 100 మందిని అన్నపానములిచ్చి పోషించేటండి. అన్నపానం నుంచి ప్రభు పేరట గిన్నె చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పొందకపోవడటండి. ప్రియుల దేవుని సేవకులు పోషిస్తే దేవునికి ఇచ్చినట్టు అని భావించి ఇతను 100 మందిని ప్రతికూల పరిస్థితుల్లో సంస్థానంలో ఉద్యోగం ఊడిపోవచ్చు, లేకపోతే ఆ విషయం కనుక యహాబుకి అంతే, యెజెబెలుకి అంతే, ఇతని జీవితాన్ని లేదా ఉరి తీయవచ్చు. కానీ భయపడలేదండి. ఎవరికి భయపడ్డాడు? రాజుకు కాదు, రాణికి కాదు, దేవునికి భయపడి 100 మందిని పోషించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే ఓబద్యా దేవునికి భయపడి సేవకులను గౌరవించి దేవుని హత్తుకుని జీవించిన వ్యక్తిగా చూస్తున్నాం. దేవుని హత్తుకుని జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియుల సేవలో రకరకాల భాగాలు ఉండే పరిచారకులు, అలాగే సహకారులు, అలాగే అపోస్తలులు, అలాగే ఇంకా చూస్తుంటే బోధకులు, మరి ఉపదేశకులు. దీంట్లో సహకారులు కూడా చాలా చాలా విలువైందండి. ఈ ఓబద్యా సహకారుడుగా, సహకారుడుగా, సేవకు సహకరించే వ్యక్తిగా మనం ఓబద్యాను చూడవచ్చు. ఇతడు మరి 100 మంది సేవకులు పోషించి మీరు దేవుని పని చేయండి, దేవుని సువార్త ప్రకటించండి అని 100 మందిని అన్నపానములు ఇచ్చి పోషిస్తాడు. తన కష్టాజితాన్ని మరి అతను వెచ్చించిన వ్యక్తిగా చూస్తున్నాం. కాబట్టి దేవుని హత్తుకుని జీవించిన వాడిగా చూస్తున్నాం. 3 లక్షణాలు చూసాడు. దేవునికి భయపడేవాడు దేవుని కృపకై ప్రాకులాడతాడని యోనా ద్వారా చూచాం. అలాగే దేవునికి భయపడేవాడు యథార్థంగా జీవిస్తాడని యోసేపు ద్వారా మనం నేర్చుకున్నాం. 3వది దేవునికి భయపడేవాడు దేవుని హత్తుకుని జీవిస్తాడు, దేవుని హత్తుకుని జీవిస్తాడని ఓబద్యా ద్వారా మనం చూడవచ్చండి. లూకా సువార్త 23వ అధ్యాయం 40 అలాగే 41 వచనం చదువుకుంటే అక్కడ కనబడుతుంది. 40, 41లో ఇది మనకైతే న్యాయమే,
మనము చేసిన వాటి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను నేను. అందుకైన వానితో నేడు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. పొరిలరా, ఇక్కడ మనం చూస్తుంటే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు, కలవరి కొండ మీద సిలువ వేసినప్పుడు కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలు వేయబడ్డారు. ఎడమవైపున ఇంకా మాట్లాడుతున్నాడు, దేవుని దూషిస్తూనే మాట్లాడుతున్నాడు. కానీ కుడివైపున ఉన్నవాడు అంటున్నాడండి, నీవు దేవునికి గద్దించాడట. రెండో వాడిని గద్దించాడు, దేవునికి భయపడవా అంటే 40 వచనంలో దేవునికి భయపడవా అంటే ఇతను దేవునికి భయపడే స్వభావం ఇతనికి ఉందండి. దేవునికి భయపడే స్వభావం ఇతనికి ఉంది కాబట్టి రెండో వాడిని గద్దించాడు. ఇంకంటున్నాడండి ఏమన్నంటే, మరి నీ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు అంటున్నాడు, అప్పులే అంటే ఇది సప్పులే అన్నాడు ప్రభు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అదే రోజు దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందినవాడిగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, దేవునికి బడిపోయేవాడు ఇంక మరొక సంగతి చూద్దాం. ఆదికాండం గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. ఆదికాండము 22:12 మనకు వాట కనపడుతుందండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న ఒక్క కుమారుడు ఆ కియ్య వెనక తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడేవాడని ఇందువలన నాకు కనబడుచున్నదని అనేను. అబ్రహాంకి ఒక పెద్ద పరీక్ష వచ్చింది. దేవునికి భయపడే అబ్రహాం ఒక్కగానే ఒక్క కుమారుడు, యుక్త వయసు వచ్చిన ఈ కుమారుణ్ణి దేవుడు చూపిన మొరియా దేశంలో ఉన్న ఒక కొండ మధ్యకి వెళ్ళి బలిమని దేవుడు కోరాడండి. దేవుడు చూసారా, దేవుడు పెట్టే పరీక్ష ఒక్కోసారి ఎంత అగ్ని పరీక్షగా ఉంటుందో. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుడు ప్రేమిస్తున్నాడా? ప్రభు పరీక్ష. అలాగే నన్ను ప్రేమిస్తున్నాడా, ధనాన్ని ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమిస్తున్నాడా, కూతురు ప్రేమిస్తుందా? అలాగే నన్ను ప్రేమిస్తున్నాడా, తన భార్యని ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమిస్తున్నాడా, తన పనిని, తన ఉద్యోగాన్ని, తన వ్యాపారాన్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు ఒక్కోసారి పరీక్ష పెడతాడు. లోకంలో దేవుడు మనకి అప్పచెప్పిన కుటుంబ వ్యవస్థను, వ్యాపారమును, ఉద్యోగమును చక్కగా సక్రమంగా నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత ఉందండి. కానీ ఇప్పుడు ఇలా దేవునికి ప్రయారిటీ మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాల్సింది. కొంతమందిని శరీరానికి ఇస్తారు ప్రయారిటీ. పొద్దునే లేచి వేకువని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించాలంటే నేను లెగలేను, నా శరీరం సహకరించదు అంటుంటారు. అది కుదరదు. దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ కాబట్టి వేకువని లేచి దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించడం, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుని ఆశలు పొందగలం. అప్పుడు ఆమెకు పరీక్ష పెట్టాడండి. ఏంటి ఆ పరీక్ష అంటే, అబ్బాయిని బలిమని కోరాడండి. వెంటనే అబ్రహాం దేనికి ఏం చేశాడు చూడండి, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మనకు తెలుసు కదండి అందరికీ. అతని కట్టెలకు పెట్టి తర్వాత అతని తాడుతో కట్టి కత్తి ఎత్తినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కగానైనా ఒక్క కుమారు నాకు ఇయ్య వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడని ఇందువలన నాకు కనబడిచినది. దేవునికి నువ్వు భయపడేవాడు. ఏం చేద్దంటే క్రియలు ఇప్పుడు కనపడ్డాయి. నీ క్రియ కుమారుని ఇమ్మని చెప్పి అడిగాను. అయ్యో ప్రభు, ఆ కుమారుడి మీద నాకు చాలా అటాచ్మెంట్ ఉంది అని చెప్పి అనలేదు. కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డావు. నా కొరకు నీ కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డావు. దేవునికి భయపడేవాడని ఇందు మూలంగా నాకు తెలుస్తుందని చెప్తున్నాడండి. కాబట్టి పిల్లరా, మరి దేవుడు మనకు అప్పగించిన పనిని నిర్వర్తిస్తాం. దేవునికి భయపడితే దేవునికి మనకు అప్పగించిన పని నిర్వర్తిస్తాం. దేవుడు మనకి ఏ పని అప్పగించాడండి? ఎడతెగ వాక్యం చదవాలి, ఎడతెగ ప్రార్థన చేయాలి, అలాగే నెమ్మదిగా సుఖంగా మనుషులందరూ ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున ఉదయం వేకువ జామున లేచి ప్రార్థించాలి, పాపమును ఎదిరించాలి. అలాగే మందిరంలో మరి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మనం సిద్ధపడాలి కదా ప్రియులారా. ఈ దేవుడు మనకు అప్పచెప్పిన పనులండి. దేవునికి భయపడి మన ఈ పనుల్లో సక్రమంగా మనం నిర్వర్తించాలి. నా విధి నిర్వహణలో నేను డ్యూటీని చేసుకుంటూ బైబిల్ చదవడానికి ఆ సమయానికి ఇచ్చేస్తాను, ప్రార్థనకి ప్రార్థన సమయం ఇస్తాను, సాక్ష్యానికి సాక్ష్య సమయం ఇస్తాను. ప్రతిరోజు ఈ పనులు తప్పవు నా జీవితంలో. ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించాలి. దేవునికి భయపడి ఈ పనిని మనకు అప్పగించాడు. ప్రియులారా, మనకందరికీ అప్పగించాడని ఈ సంగతిని గుర్తెరగాలి. ప్రియులారా, వాక్యం చదవడం, పాపాన్ని ఎదిరించడం, ప్రార్థన చేయడం, ఇవి దేవుడు అప్పగించిన పనులు. ఇవి నమ్మకంగా నిర్వర్తించాలి. అలా ఇంకా చూద్దాం చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 20-21 వచనాలు చూస్తుంటే అక్కడ ఇద్దరు స్త్రీలు కనపడతారండి. ఇద్దరు స్త్రీలు, షెఫ్రా, ప్రూయా అనబడే ఇద్దరు స్త్రీలు. వీళ్ళు మంత్రస్థానులు. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క సంస్థానంలో పనిచేసే మంత్రస్థానులు అండి వీళ్ళు. ఐగుప్తు స్త్రీలు వీళ్ళకి ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే, హెబ్రీ స్త్రీలు మగపిల్లల కనుక కంటే మగపిల్లల వెంటనే ఆ కానుపు పీట మీద చంపండి, ఆ ఆడపిల్లల కంటే బ్రతకనివ్వండి, మగపిల్లలు అయితే చంపండి. ఇది ఫరో యొక్క ఆజ్ఞ. ప్రియులరా, మనుషులను చంపితే దేవుని యొక్క శిక్ష పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ.
నరహత్య చేయకూడదు దేవుని ఆజ్ఞ. ఇటు రాజు ఆజ్ఞన పాటించాలా, దేవుని ఆజ్ఞ పాటించాలా? దేవునికి భయపడి ఈ మనుషులు మరి ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞను శిరసావహించడానికి వాళ్ళు వచ్చి ఏమాత్రం కూడా ఫరో చెప్పిన మాట చేయలేదండి వాళ్ళు. చూడండి 20వ వచనంలో ఏమంటే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడిందిన దేవుడు వారికి వంశాభివృద్ధి కలగజేసెను. ప్రియులరా, మంత్రసానులు దేవుని మాట నించుకున్నారు. దేవునికి భయపడి ఆ మనుషులు హెబ్రీ స్త్రీలకు పుట్టిన పిల్లల్ని చంపలేదని వాళ్ళు. ఇంకేమన్నారంటే యుక్తిగా మాట్లాడి, జ్ఞానంగా మాట్లాడి ఫరోతో చెప్పారు, అయ్యా మరి పిల్లలు చనిపేశారు మీరు అమ్మని చెప్పి అడిగితే, అయ్యా మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు చాలా చురుకైన వారు, మీ వెళ్ళేటికి వాళ్ళు కాన్పుయేట్ల మీదే పిల్లల్ని కనేస్తున్నారని చెప్పి మొత్తమే తప్పించుకున్నారు. పిల్లలేరా, జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియుల, మనుషుల ఆలోచనలు వారు నెరవేర్చలేదు, రాజు ఆజ్ఞలు నెరవేర్చలేదు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించారు కనుక దేవుడు వారిని దీవించి ఆశీర్వదించడంగా చూస్తుంది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారికి ఆ వంశాభివృద్ధి కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులరా, మరి దానియేలు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడిన వ్యక్తిగా చూస్తున్నాం. దేవునికి భయపడి ప్రార్థించడం మానేయండి అని చెప్పి ఆ యొక్క దర్యావేష్ చెప్తే ఈయన ప్రార్థించడం వ్యక్తిగా చూస్తున్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా దేవునికి భయపడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియులు, అదే రీతిలో పాపము చేసిన వ్యక్తి కూడా దేవునికి భయపడతాడండి. అపరాధ భావన మనిషిలోకి ప్రవేశిస్తండి. దేవునికి విరోధమైన ఒక కార్యం మనం చేసామనుకోండి, ఇంక అక్కడి నుంచి రోజు అపరాధ భావం ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ప్రియులరాక మనిషిని కృంగదీసేస్తుంటుంది, లొంగదీసేస్తుంటుంది. ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే ధన్యులు అవుతాం. అదే పాపాన్ని కంటిన్యూ చేస్తే ప్రియులరా దానివల్ల శిక్ష చూడవలసింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనకి చిరపరిచితమైన ఒక స్త్రీ కదా. అందుకు అతడు 3:10 ఆదికాండము, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని. ప్రియులారా, ఇక్కడ ఆదాము పాపం చేశాడు. తినవద్దు అనే పండ్లు తినడానికి గల కారణం తన భార్య ఒంటరిగా ఉన్న మరి అవ్వమని మొదట సాతాను వాడుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపుని జాగ్రత్తగా చూసుకోవాలండి. నలుగురిలో ఉన్నప్పుడు నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు తలంపుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు తలంపుల్లోకి మీద మనసు మీద సాతాను పనిచేస్తాడు. అవ్వ మీద పనిచేసాడు. అవ్వం వచ్చి పాపంలో పడి తన భర్తకి కూడా పాపాన్ని పరిచయం చేసింది. మొత్తం మీద ఇద్దరు కలిసి పాపము చేసి దేవునికి భయపడి చెట్టు వెనుక దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. దానివల్ల దేవుని కోపాన్ని రేపి మానవ జాతికి శిక్షణ తీసుకొచ్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి దేవునికి భయపడే లోకంలో మనం బ్రతకాలి ప్రియులరా. మనం చేసే భక్తి, మనం చూపే దేవుని ప్రేమ, దేవునికి భయపడి మనం చూపించవలసిన వారంగాను యథార్థత, అలాగే వాక్యం చదివిన, ప్రార్థన చేసిన, పాపాన్ని ఎదిరించిన దేవునికి భయపడి మనం జీవించాలి. మరి దేవునికి భయపడకపోతే కొంతమంది లోకంలో ఉన్నారండి, వాళ్ళు దేవునికి భయపడకపోయినా వాళ్ళ జీవితాలు బాగానే వెళుతున్నాయి కదా అంటుంటారు సహజంగా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58 నుండి 67 వచనాల వరకు మనకి దేవునికి భయపడకపోతే ప్రియులరా జరిగే సంఘటనలన్నీ కూడా వ్రాయబడ్డాయి. ప్రియులరా, ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ ఈజ్ యువర్స్. స్వేచ్ఛ ఇచ్చేసాడు దేవుడు మనకి. దేవుడు మనకి సమస్త వనరులు దేవుడు మనకి దయచేసాడు. స్వేచ్ఛ ఇచ్చాడు. దేవునికి భయపడతావా, దీవించబడతావు. దేవునికి భయపడవు, భీకరమైన నామమునకు భయపడినలా. ప్రియులరా, యెహోవా యొక్క నామానికి భయపడకపోవడం మన చేతిలో ఉంది. భయపడకపోతే రకరకాల తెగుళ్ళు, రకరకాలంటి శాపాలు ఇక దేవుని గ్రంథంలో ఉన్నాయి. ప్రియుల, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఇక్కడ వ్రాయించేశాడు. కాబట్టి భయపడకపోవట మన చేతిలోనే ఉంది ఆప్షన్. ప్రియుల, ఆప్షన్ ఈజ్ యువర్స్. కాబట్టి దేవునికి భయపడి జీవిద్దాం. దేవునికి భయపడే పాపాన్ని ఎదిరిందాం ప్రియులరా. దేవునికి భయపడి దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. ఇక్కడ చూసినప్పుడు దేవునికి భయపడిన వ్యక్తులు మొదటిగా చూస్తుంటే వారు దేవుని కృపకై ప్రాకులాడాడు. దేవునికి భయపడి యోనా, అలాగే దేవునికి భయపడి యథార్థంగా జీవించిన వ్యక్తిగా చూస్తున్నాం యోసేపు విషయంలో. అలాగే దేవునికి భయపడి దేవుని సేవకులను గౌరవించి హత్తుకుని జీవించిన వ్యక్తిగా ఓబద్యాన్ని చూస్తున్నాం. అలాగే దేవునికి భయపడిన వ్యక్తి, శిలువ మీద దొంగ, దేవునికి భయపడిన వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం అండి. అలాగే దేవునికి భయపడి దేవుడు అప్పగించిన పని నమ్మకంగా శిరసావహించిన వ్యక్తిగా మనం అబ్రహాం విషయంలో చూస్తున్నామండి. అలాగే దేవునికి భయపడి, మనుషులకు భయపడక దేవునికి భయపడి దేవుని యొక్క చిత్తాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన వ్యక్తులుగా మంత్రసానులైనటువంటి వ్యక్తుల్ని ఇద్దరిని మనం చూడవచ్చు ప్రియులరా. దేవునికి భయపడక ప్రలోభానికి లొంగి పాపంలో పడిపోయిన ఆదాము అవ్వల యొక్క జీవితాలు కూడా మనం చూస్తున్నాం. కనుక ప్రియుల, దేవునికి భయపడి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాటలు మన వీకుల్లో దీవించునుగాక. ఆమేన్.
కృపా సత్య సంపూర్ణ మా పరమ తండ్రి, నీ అందైన భయంతో మా జీవితాలను నింపమని మరొకసారి కోరుచున్నాం. నీకు భయపడడం వలన కలిగే ఆశీర్వాదాలు అనేకమైన ఉన్నాయి ప్రభా. ఆశీర్వాదాలను కూడా మేము సొంతం చేసుకుని ప్రభా నైనా పాపమును ఎదిరించి నేను వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ తన ప్రభా సాక్ష్య పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ తన ప్రభా నీ నామను మహింపరచు వారికి మమ్మల్ని సిద్ధపరచుకోమని కోరుచున్నాం. ఓబద్యా ఏ విధంగా నీకు భయపడి ప్రభా గొప్ప కార్యం చేశాడు ప్రభా ఆ రీతిలో మమ్మల్ని కూడా సిద్ధపరచండి. నీ చిత్తము జరిగించే వారికి మమ్మల్ని సిద్ధపరచండి. జీవితకాలం అంతా కూడా నీ భయం కలిగిన వారికి మమ్మల్ని సిద్ధపరచండి. పాపంతో రాజీ పడక పాపం ఎదిరించే గొప్ప అనుభవం నుంచండి. యేసు ఉన్నతమైన నామములో అతి వినయముతో స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం కూడి ఇచ్చిన మనకందరికీ, లోకములో తన రాకడకు ఎదురు చూసిన పరిశుద్ధులకందరికీ, ముఖ్యంగా మోక్ష మార్గం టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఇప్పుడు దాకా మా తండ్రి గారైన దైవజనులు జీవీవి సుబ్బారావు గారు వాక్యం విన్నారు కదూ. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ ఉన్నాం. ఏవైనా ప్రార్థనావసరతలు ఉన్నట్లయితే సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ జీవీవి సుబ్బారావు గారు, అంత్యోక్ మినిస్ట్రీస్, కోఆపరేటివ్ బ్యాంక్ ఆపోజిట్, మెయిన్ రోడ్, కవిటం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అవర్ ఆఫీస్ అడ్రస్ జైన్ ప్రేయర్ టెంపుల్, 22వ వార్డ్, నియర్ మున్సిపల్ యూపీ స్కూల్, కొత్తపేట్, పాలకొల్లు. మా ఫోన్ నెంబర్లు 9550336335, 94412480002.